నువ్వే లేని దేశాన మా బతుకులు మారేనా, నువ్వే లేనిద చీకటి తొలగి వెలుగులు చేరేనా, నీ త్యాగం లేనిద తండ్రి మాకి జీవితం ఉండేనా, తలరాతని నమ్మిత తరాలు మొత్తం చీకటి కమ్మేనా, అదికే హక్కిచ్చినవు బాబా అంబేద్కర్, గెలిచే బలమిచ్చినవు భీమ్రావ్ అంబేద్కర్, రాజ్యాంగాన్నందించి రాతే మార్చేసినవా, నువ్వే లేని దేశాన మా బతుకులు మారేనా, నువ్వే లేనిద చీకటి తొలగి వెలుగులు చేరేనా. తాగే ఆ నీళ్ళంటూ మాట్లాడిత మైలంటూ చదివే ఆ బడి అంటూ నీ జాతే కడదాకంటూ మనువాదం మనిషిని బట్టి పీడించేస్తుంటే వెలివాడల మనుషులు అంటూ వెలివేస్తూ ఉంటే చదివే నీనంతం అంటూ చదివిన వాడురా అని రాజ్యాంగానందించి చీకటి తొలగి వెలుగులు చేరేనా. ప్రపంచ మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత మొదటి 15 వర్గాల రాజ్యాంగానికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల పౌరులకి అందరికీ కూడా సమాన హక్కులు కల్పించినటువంటి మహానుభావుడు మహనీయుడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం నమ్మిన లోకం అవమానిస్తుంటే వెలివేసే సిద్ధాంతం వేధిస్తుంటే మూతికి ముంతలు చీపిరి గట్టి హేళన చేస్తుంటే ఆ మాటను గుండెల దాచిపెట్టి పయనం కట్టింటే ఈ దేశం నా జాతులకు స్వేచ్ఛను ఇవ్వదని అని రాజ్యాంగాన్నందించి రాతే మార్చేసెనురా, నువ్వే లేని దేశాన మా బతుకులు మారేనా, నువ్వే లేనిద చీకటి తొలగి వెలుగులు చేరేనా. అయితే బాధాకరమైనటువంటి విషయం ఏ భారతదేశానికైతే రాజ్యాంగం అందించి తన జీవితాన్ని తన చెమటని రక్తానిగా మార్చి పెన్ను ఇంటిగా మార్చి భారత రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించాడు. అటువంటి దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సరైనటువంటి గౌరవం దక్కట్లేదు అనేది ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు. అందుకు ముఖ్య కారణం ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ, ఈ దేశంలో ఉన్నటువంటి ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి వారు, ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వాములు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా అంబేద్కర్ యొక్క మనుగడని తొక్కివేయాలని చెప్పి అంబేద్కర్ యొక్క ఐడియాలజీ ముందుకు రాకూడదని యొక్క ఆలోచనతో దృఢసంకల్పంతో పనిచేస్తున్నటువంటి తీరును మనం గమనిస్తా ఉన్నాం. మేము చెబుతా ఉన్నాం, ఈ రోజు ఇటువంటి అధికారులకు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మేము ఒకటే చెబుతా ఉన్నాం, అంబేద్కర్ మొలకెత్తే విత్తనం లాంటి వాడు. మీరు ఎంత తొక్కాలని చూస్తే అంతే విధంగా పైకి మొలకెత్తి చూపించేటటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న విషయాన్ని మీరు అదే విధంగా ఈ రోజు ఈ భారతదేశంలో ఒక ఫ్యాషన్ మొదలైంది. ఆ ఫ్యాషన్ ఏంటంటే ఎవరో ఒకరు పనికిరాని వాళ్ళు, పనికిరానటువంటి వ్యక్తులు, అది రాజకీయంగా కావచ్చు లేదంటే వివిధ కోణాల్లో ఉన్నటువంటి